సిరిపురం అనే ఒక గ్రామంలో గౌతమ్ అనే పేద యువకుడు నివసిస్తున్నాడు. అతని చిన్న ఇంట్లో అతనితో పాటు తల్లిదండ్రులు నివసిస్తున్నారు. చాలా పేద కుటుంబం. వాళ్ళ దగ్గర పొలాలు లేవు. గౌతమ్ రోజు కూలి పనికి వెళ్ళి వచ్చి తెచ్చిన ధనంతో ఆహారం వండి ముగ్గురు తినేవారు. అలా అతను సంపాదించిన దాన్ని వారి రోజువారీ ఆహారానికే సరిపోయేది. అది చూసి గౌతమ్ తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. ఒకరోజు గౌతమ్ తండ్రి, మన దగ్గర వారసత్వపు ఆస్తి కానీ డబ్బు కానీ లేవు. మన కొడుకు ఇతరుల పొలాల్లో రోజంతా కష్టపడి పనిచేసినా కొంచెం ధనం మాత్రమే వస్తోంది. అది కూడా మన రోజువారీ ఆహారానికి అయిపోతుంది. మనమిద్దరం మన కుమారుడి పైన ఆధారపడి బతుకుతున్నాం. నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజు మన కొడుకు మంచి స్థాయిలో ఉంటాడు. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. గౌతమ్ ఎప్పుడు ఎవరితోనూ గొడవ పడటం కానీ, అల్లరి చేయటం కానీ చేయలేదు. ఎప్పుడు అందరికీ సహాయపడుతూ, కష్టపడుతూ బతుకుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి అన్నీ కష్టాలే. కానీ ఏదో ఒక రోజు మన కొడుకు బాగా సంపాదించి సంతోషంగా జీవిస్తాడు. అతని అన్ని కష్టాలు కూడా మాయమైపోతాయి. కష్టపడే వారికి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. గౌతమ్ ఎప్పుడూ ఏ రోజైనా నాకు ఏదో ఒక మంచి జరగకపోతుందా అని ప్రతిరోజు అనుకునేవాడు. అయినా అతని జీవితంలో ఏదీ మారలేదు. అయినా సరే అతను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. ఒకరోజు తన కష్టాలన్నీ పోయి మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు గౌతమ్ చంద్రయ్య పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. చంద్రయ్య దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. గౌతమ్ తన పనిలో ఉంటూ చంద్రయ్యను గమనిస్తూ ఉన్నాడు. చంద్రయ్య ఏదో ఆలోచిస్తూ బాధగా ఉన్నట్లు అనిపించింది. అతని దగ్గరకు వెళ్ళి, గౌతమ్, చంద్రయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే ఏదో బాధల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైందో నాతో చెప్తారా? నేను ఏమైనా సహాయం చేయగలనేమో. దయచేసి నాతో చెప్పండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఆ మాటలు విని చంద్రయ్యకి కోపం వచ్చింది. కోపంలో చంద్రయ్య గౌతమ్తో, నువ్వు నాకేం సహాయం చేయగలవు? నువ్వే ఇంకొకరి సహాయంతో బ్రతుకుతున్నావు. నువ్వు అంతా సహాయం చేయగలిగేవాడివే అయితే నీకు సరిగ్గా 3 పూటలు తినడానికి తిండి కోసం నా పొలానికి వచ్చి ఎందుకు పనిచేసేవాడివి? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. నన్ను విసిగించకు. చంద్రయ్య గారు, ఇది మీరు అనుకున్నట్లు కాదు. ఇది ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం లాంటిది. ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికే అంతా అయిపోయిందని అన్ని ఆశలు వదులుకొని బ్రతికితే ఎలా చెప్పండి? నమ్మకం, ధైర్యం ఉంటే అదృష్టం అదే వస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా ధనికుడుగా గాని లేదా పేదవాడిగా గాని ఉంటారా? చెప్పండి. ఈ రోజు నేను బీదవాడిలాగా 2 పూటల ఆకలి కోసం బ్రతకొచ్చు. కానీ జీవితం పట్ల నమ్మకం, విశ్వాసం ఉంటే ఏదో ఒక రోజు అదృష్టం నా చెంత చేరుతుంది. అప్పటి వరకు మనం కోల్పోకుండా ఉండాల్సింది నమ్మకం, ధైర్యం, జీవితం పట్ల విశ్వాసం. గౌతమ్ మాటలు విన్న చంద్రయ్య మనసు చాలా తేలిక అనిపించింది. గౌతమ్, నీ ఆలోచన విధానం చాలా బాగుంది. నీ మాటలు నా మనసుని చాలా తేలిక చేసింది. ఎన్ని కష్టాల్లో ఉన్నా జీవితం నచ్చినట్లు మారుతుందని నువ్వు చాలా విశ్వసిస్తున్నావు. చంద్రయ్య గారు, ఇవన్నీ మా నాన్నగారు నాకు నేర్పిన పాఠాలు. నేను ఎప్పుడైనా జీవితం మీద నమ్మకం కోల్పోయినప్పుడు మా నాన్నగారు తన మాటలతో నాలో నమ్మకాన్ని కలిగించేవారు. చూడు బిడ్డా, మనకు ఆస్తిపాస్తులు లేవు. అయినా నేను నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ జీవితం కష్టసుఖాలతో నిండి ఉంటుంది. జీవితంలో ఏం జరిగినా విశ్వాసం మాత్రం కోల్పోకూడదు. మనం మన జీవితం మనకు నచ్చినట్లు మారుతుందని నమ్మి అదే విశ్వాసంతో ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా మారుతుంది అని అనేవారు. మీ నాన్నగారు చెప్పిన మాటలు వింటుంటే మాకు ఆయన్ని చూడాలనిపిస్తుంది. ఏదో ఒక రోజు నేను కలుస్తాను. చంద్రయ్య గారు,
ఇప్పుడైనా చెప్పండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఏమో మీ బాధ తీర్చే మార్గం ఏదైనా తెలుస్తుందేమో. నాన్నగారి నుంచి వచ్చిన పొలం ఒకటి ఉంది. మేము అందులో ఎప్పటి నుండో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాం. ఆ పొలం పైన నాకు, నా తమ్ముడికి మాత్రమే హక్కు ఉంది. కానీ అదే ఊర్లో ఉంటున్న తండ్రి కొడుకులు ఇద్దరు మా భూమిని కబ్జా చేశారు. నేను వారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాను. కానీ ఊరిలో పెద్దవాళ్ళందరూ వాళ్ళతోనే ఉన్నారు. వారిని ఏమీ చేయలేను. ఇప్పుడు ఆ పొలంలో వ్యవసాయం కూడా మొదలుపెట్టారు. నా పొలాన్ని నేను ఎలా వెనక్కి తెచ్చుకోవాలో తెలియక మా నాన్నగారి గుర్తుగా ఉన్న ఆ పొలం చేజారిపోతుందని బాధపడుతూ ఉన్నాను. చంద్రయ్య గారు, మీరు చెప్పేది నిజమే. మనము కేసు పెట్టినా, ఏం చేసినా కూడా మన పొలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము. గౌతమ్, ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు? ఆలోచించి ఆలోచించి నాకు ఏమీ తోచడం లేదు. నా సొంత భూమి నా చేతిలో నుంచి చేజారిపోతుంది. అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నాను. గౌతమ్ కొద్దిసేపు ఆలోచించి చంద్రయ్యతో ఇలా అన్నాడు. చంద్రయ్య గారు, మీరు బాధపడకండి. ప్రతి సమస్యకి ఒక మార్గం ఉంటుంది. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. దాని ద్వారా మీ భూమి మీకు తిరిగి వస్తుంది. ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పు గౌతమ్. పొలం తిరిగి వచ్చే ఉపాయం ఏంటి? గౌతమ్ తన ఆలోచన ఏమిటో చంద్రయ్యతో వివరంగా చెప్పాడు. అది విన్న చంద్రయ్య గౌతమ్‌తో, "గౌతమ్, నువ్వు చాలా తెలివైన వాడివి. చాలా మంచి సలహా ఇచ్చావు. ఒకవేళ నీ సలహా ఫలించి పొలం తిరిగి వస్తే అందులో నుంచి నీకు కొంత పొలాన్ని ఇస్తాను." చంద్రయ్య గారు, మీరు ఇలా ఎందుకంటున్నారు? మీరు నా యజమాని. మీ పొలంలో పనిచేయడం వల్లనే నాకు 2 పూటలా తినడానికి తిండి దొరుకుతుంది. మీ మంచి కోరుకోవడం, మీకు సహాయం చేయడం నా బాధ్యత. నాకు మీ పొలంలో ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. గౌతమ్, నువ్వు చాలా మంచివాడివి. రేపటి నుంచి ఈ పని మీద ఉండు. గౌతమ్ వెళ్ళి పొలంలో పని చేసుకుంటున్నాడు. మరుసటి రోజు గౌతమ్ రమేష్, సురేష్ అనే తండ్రి కొడుకుల దగ్గరికి వెళ్తాడు. ఎవరైతే చంద్రయ్య భూమిని కబ్జా చేశారో వారి దగ్గరికి. నమస్కారమండి. నేను పక్క ఊరి నుంచి వచ్చాను. ఇక్కడ పని దొరుకుతుందని కొంతమంది అన్నారు. నాకు ఏమైనా పని ఉంటే కల్పిస్తారా? అవునా? నీకు ఎవరు చెప్పారు ఇక్కడ పని దొరుకుతుందని? ఇక్కడ ఎలాంటి పని లేదు. ఇక్కడ నుంచి వెళ్ళు. అలా కాదండి. నేను చాలా రోజుల నుంచి పని కోసం వెతుకుతున్నాను. ఏదైనా పని దొరికితేనే మాకు పూట గడుస్తుంది. పొలం పని కావచ్చు, ఇంకే పని అయినా సరే చేస్తాను. మంచిదే, కానీ ఇక్కడ నువ్వు చేయడానికి ఏ పని లేదు. అయ్యా, మీరు అలా అనకండి. మీరు ఈ ఊర్లోనే పెద్ద జమీందారని నేను విన్నాను. మీకు చాలా పొలాలు ఉన్నాయి. మీ పొలంలో పని చేయడానికి మీకు పని వాళ్ళ అవసరం నిత్యం ఉంటుంది. అందుకనే నాకు ఏదైనా పని దొరుకుతుందని నేను ఇక్కడికి వచ్చాను. తమ్ముడు, చెప్పాను కదా ఇక్కడ ఏ పనివారి అవసరం లేదని. అయితే చంద్రయ్య మీ గురించి చెప్పింది నిజమే అయ్యుంటుంది. అవునా? చంద్రయ్య నా గురించి ఏం చెప్పాడు? ఏం లేదులెండి జమీందారు గారు. నేను వెళ్తాను. ఇక్కడ ఎలాగో ఏ పని లేదు. నేను వెళ్ళి మరి ఏదైనా పని దొరుకుతుందేమో చూసుకుంటాను అని గౌతమ్ అక్కడి నుంచి బయలుదేరాడు. సురేష్ గౌతమ్ని పిలిచి ఆపి చంద్రయ్య వాళ్ళ గురించి ఏం చెప్పాడో తెలుసుకోవాలనుకున్నాడు. అరే తమ్ముడు, ఆగు. ఇక్కడ నీకు ఒక పని ఉంది. గౌతమ్ వెనక్కు వచ్చి, ధన్యవాదాలు జమీందారు గారు. చెప్పండి, ఏం పని చేయాలి? మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పనేంటో చెప్తాను గాని దానికంటే ముందు చంద్రయ్య మా గురించి ఏం చెప్పాడో అది చెప్పు. జమీందారు గారు, నేను
ఇంతకు ముందు చంద్రయ్య దగ్గరే పనిచేసేవాడిని. ఆయన చాలా దురాశపరుడు. నేను రాత్రి పగలు అతని పొలంలో పనిచేసేవాడిని. అయినా కూడా దానికి తగినంత మూల్యం ఇచ్చేవాడు కాదు. అందువల్ల నిన్న అతనికి నాకు గొడవ జరిగింది. అయితే మా గురించి ఏం చెప్పాడో అది చెప్పు. నిన్న గొడవలో చంద్రయ్య ఇలా అన్నారు. అతనికంటే ఎక్కువ కూలి ఇచ్చేవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరూ లేరని. అతనే అందరికంటే ఎక్కువ కూలి ఇస్తున్నారని చెప్పారు. నాకు కోపం వచ్చి మన పక్క గ్రామంలో పెద్ద జమీందారులైన రమేష్ గారు, సురేష్ గారు మీకంటే ఎక్కువ కూలి ఇస్తున్నారు. వారికి ఎప్పుడు పనివారి అవసరం ఉంటుంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పాను. అవును, నువ్వు చెప్పింది నిజం. మా దగ్గర పనిచేసేవారికి వారి కష్టానికి తగ్గ మూల్యాన్ని ఇస్తూ ఉంటాము. జమీందారు గారు చాలా మంచి మాట అన్నారు. చంద్రయ్య ఎప్పుడు మీలాగా ఆలోచించరు. మీరు చాలా మంచివారు. రమేష్, సురేష్ గౌతమ్ని మెచ్చుకొని వారి దగ్గర పని చేయడానికి ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు పని గురించి మాట్లాడదాం. చూడ్డానికి నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. మాకు నీలాంటి వాడు మా పొలంలో పని చేయడానికి కావాలి. రేపు ఉదయం నుంచి పనిలోకి వచ్చేయి. అలా కొన్ని రోజులు గడిచిపోయాక ఒకరోజు తండ్రి కొడుకులైన రమేష్, సురేష్ గౌతమ్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. గౌతమ్ ఒక్కడే నలుగురు చేసే పనిని చేయగలుగుతున్నాడు. అతను మంచి పనివంతుడు. అతన్ని పనిలో చేర్చుకొని మనం మంచి పని చేశాం. అవును నాన్నగారు, మీరు చెప్పింది నిజమే. గౌతమ్ ఎప్పుడూ పనిలోనే ఉంటాడు. రోజంతా ఒక్కడే పని చేస్తూ ఉంటాడు. పనిలోని గౌతమ్ రమేష్, సురేష్ల మనసు గెలుచుకున్నాడు. అలా ఒకరోజు ఇద్దరి తండ్రి కొడుకులు సాయంత్రం పూట పొలం వైపు వెళ్ళారు. అక్కడ అప్పుడు గౌతమ్ ఇంకా పని చేయడం చూసి అతని దగ్గరికి వెళ్ళి, తమ్ముడు గౌతమ్, చీకటి పడిపోతుంది. ఇంకా పొలం పని చేస్తున్నావు. ఇంకెప్పుడింటికి వెళ్తావు? అని రేపొచ్చి చేసుకుందు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. జమీందారు గారు, ఇప్పుడు నా జీవితంలో విశ్రాంతికి చోటెక్కడుంది? ఇంట్లో ముసలి తల్లిదండ్రులున్నారు. పని చేయకుండా విశ్రాంతి తీసుకుంటే వారికి 2 పూటల ఆకలి ఎలా తీర్చగలను? ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకునే బదులు ఇక్కడే పని చేసుకోవాలని నా మనసు కోరుకుంటుంది. నేను కనీసం ప్రశాంతంగా అయినా ఉంటాను. నువ్వు చాలా బాధల్లో ఉన్నట్లున్నావు. ఈరోజు పనిని ఇక్కడ విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళు. లేదు జమీందారి గారు, విశ్రాంతి తీసుకోవాలని నాకు లేదు. నేను ఈరోజు పని చేయాలి అనుకుంటున్నాను. మీరు వెళ్ళండి. నేను పని పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్తాను. సరే, మేం బయలుదేరుతాము. నీకు నచ్చినంతసేపు పని చేసుకొని ఇంటికి వెళ్ళు అని రమేష్, సురేష్ పొలాన్ని గౌతమ్కి వదిలేసి వారు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం రమేష్, సురేష్ పొలంలో వస్తుంటే పొలంలో పొలంలో వారు పోలీస్ని చూసి హడావుడిగా వచ్చి ఇలా అడిగారు. ఏమైంది సార్? మా పొలంలో ఉన్నారు. ఇక్కడేం చేస్తున్నారు? ఈ పొలం మీ ఇద్దరిదా? అవును సార్, ఈ పొలం మాదే. ఈ పొలం కాగితాలు కూడా మా దగ్గరే ఉన్నాయి. అయితే మీ ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేయాలి.